నాకు పళ్ళు కూడా కిచ్చినప్పుడు మొత్తం కాలువ నీళ్ళు వస్తాయని పెట్టాం. ఇస్తానని కదా గవర్నమెంట్ అని నమ్మించాం. ఎమ్మెల్యే గారు వచ్చి చూసిండ ఇది దీనికి ఏంటి పొలంకి మంచి కూడా రాలే ఇంతవరకు ఎవ్వరు మంది నాది 11 ఎకరాలు అయ్యా 5 లక్షలు పెట్టుబడి అయింది మొత్తం ఈ వరి లాగైంది మొత్తం ఒక్కొక్కటి ఇంతంది టైం పోయింది అని పిల్ల ముండ మాసి ఎండలో కూర్చొని ఇంకో 10 రోజుల ముందు కాలు వేస్తే బాగుంటుంది తీర ఎండిపోయినాక ఇస్తే ఆయన పొలం బారదని ఆయన కొట్లాడా నా పొలం బారుతుంది నేను కొట్లాడా ఆ నీళ్ళ కాడ నేను కొట్టా అన్ని కొట్లాడా ఆ ఉన్నట్టుకోబో నాది ఈ నుంచి ఆడికి బాగానే ఆడొచ్చు మరి ఆయనది కొద్దిగా ఒక శాతం బారగానే నేను పోయి మాకు ఆడు ఇవ్వకున్నా బాగుండు ఎండిపోయిందని ఆశ వదులుకొని ఉన్నాం ఆడు తీరా నీళ్ళు వస్తారు ఇక చేసిన పానం ఆగుతుంది 1 కాదు 2 కాదు 5 లక్షల రూపాయలు పెట్టుబడి ఈ పెట్టుబడి వెళ్తుంది అనిపోయి నీళ్ళు వెళ్తాయి అది మొత్తం ఎండిపోయింది ఇక మేము కొడుకు సెట్ కాడికి వచ్చి సభ్యులు అడుగుతాం ఇంతవరకు మీకు పన్నదా పన్నలేదా ఉన్నదా లేదా లేదా అని కౌలు పెట్టా 3 ఎకరాలు నాకు సొంతం 12 ఎకరాలు పెట్టాను సార్ మొదటి నీళ్ళు పెట్టాను ఇప్పుడు ముందుకు పోయింది బోర్ కోసం బోర్ కూడా కట్టేయండి ఆయన ఒక 15 రోజులు ఆగి మొట్టమొదటి రైతు చేసింది కాదు వాస్తవం చెప్పాలంటే ఉద్యోగస్తులు పోరాటాలు చేసిన మోసం రైతులకు వచ్చింది అది 1000 ఎకరాల చెరువు దాంట్లో ఏ కాలం వేస్తారు దానికి ఎక్కడ ఒక కాలువ కనీసం ఒక మోటార్ ఎందుకు ఆల్రెడీ మధ్యకాల పరిస్థితి కూడా మరి దారుణం అయిపోయింది చెరువులు ఎండిపోతున్నాయి తీసుకోపోదాం సార్ ఆడికి నీళ్ళు జీవనోపాధి లేదు 19 సంవత్సరాలలో దాదాపు మత్స్యకారులు మంచి జీవనోపాధి పొందారు మంచిగా అంతే కుటుంబాలు పిల్లం పిల్లలు మంచిగా పూజించుకోరు ఈ కనీసం వచ్చి 3 నెలలు ఆల్రెడీ మొత్తం ఎండిపోయినాయి ఒక్కొక్క మన సంవత్సరం వచ్చి 200 గ్రాములు కూడా కాలేదు మరి దారుణం నాటు పెట్టింది